కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మనం ఏ లోకాలకు వెళ్ళాలన్నా, అధోలోకాలైనా ఊర్ధ్వలోకాలైనా ఏ లోకాలైనా సరే అక్కడికి వెళ్ళాక చేసేది ఏమీ లేదు. మరి అదంతా కూడా మనం భూమి మీద చేసుకునే పని బట్టి, విధానాన్ని బట్టి, ఆచరణను బట్టి, ప్రవర్తనను బట్టి మనకి మరి ఆ లోకాల్లో ఉండే ప్రాప్తి ఉంటుంది. అంటే ఇక్కడ ఏది చెయ్యాలన్నా ఈ భూమి మీదే మనము చెయ్యాలి. కానీ ఇక్కడ అవన్నీ తెలుసుకోకుండా కనుక వెళ్తే మరి ఆత్మ ఆత్మఘోష అని మీరు వింటూ ఉంటారు. అక్కడికి వెళ్ళేది ఆత్మే కాబట్టి అధోలోకాల్లో ఉన్నప్పుడు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. మరి ఊర్ధ్వలోకాల్లో మరి ఆత్మ సంతోషంగా ఉంటుంది. అంటే మనకి పండితుల వరకు, పెద్దల వరకు ఎంతవరకు తెలుసు అంటే మరి స్వర్గం వరకు తెలుసు. పాపము పుణ్యము ఈ రెండే చెయ్యండి అని స్వర్గం వరకు చెప్పగలరు. మరి అయితే మోక్షము అనే పదం కూడా ఉపయోగించేవారు. మోక్షము అనే పదం ఉపయోగించడం, మోక్షము అంటే అప్పుడు దృష్టిలో ఏమిటి అంటే జన్మ లేని స్థితి. కరెక్టే, మనమైతే భూమి మీద ఉండగానే మోక్షం ఉండాలి, మరి అక్కడ మోక్షం కావాలి అని. మరి మోక్షం కావాలి అనుకుంటే సత్యలోకం వరకు ప్రయాణం చేయగలగాలి. ఆ సత్యలోకాన్ని చేరిన వాళ్ళే మోక్షానికి అర్హత ఉంటుంది. మరి ఇది చాలా మంది పండితులకి అర్థం కాని విషయం, తెలియని విషయం. ఎందుకంటే సాధన చేసి జ్ఞానం పొంది, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒక్క చోట ఒకే పుస్తకంలో దొరుకుతాయి అని ఖచ్చితంగా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఒక్కొక్క పుస్తకంలో కొన్ని 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 చెప్తారు. అందుకే పత్రికారు స్వాధ్యాయం అని ఎందుకు అన్నారు అంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకోవాలంటే ఏదో ఒక భగవద్గీత ముందు పెట్టుకుని ఆ చదివేస్తే నాకు అన్నీ వచ్చేసాయి అంటే అందులో కొన్ని మాత్రమే ఉంటాయి. ఉపనిషత్తుల్లో కొన్ని ఉంటాయి, వశిష్ఠ గీతలో కొన్ని ఉంటాయి. అలా ఎన్నో గీతలు ఉన్నాయి మనకి. మరి 14 గీతలు ఉన్నాయి. ఇవన్నీ కొంచెం కొంచెంగా తెలుస్తాయి. మరి పత్రికారు 1,00,000 పుస్తకాలు చదివి అన్నిటి యొక్క సారం ఆయన బోధనలోని, ఆయన పుస్తకాల్లోని మనకి అర్థమవుతుంది. భూమి మీద ఎలాంటి ప్రవర్తన ఉంటే ఒక జ్ఞాని మరి ఉన్నత స్థితికి వెళ్తాడు అన్నదానికి ఈవేళ మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉందాం. జ్ఞానం పెంచుకోవాలి అంటే ఇక్కడ గమనించండి, ఏదైనా సరే వదులుకోవాల్సినవి వదులుకుని, నేర్చుకోవాల్సినవి నేర్చుకుని, పొందాలనుకునే వాటి కోసం ప్రయత్నం చేస్తేనే అక్కడ మనం ఎదగలం. వదులుకోవాల్సినవేటి? నీలో దుర్గుణాలు, దురాలోచనలు, ఇవి వదులుకోవాలి. ఎందుకు అంటే మరి ఆ స్వార్థంతో ఉంటే, నీ మనసు స్వార్థపూరితంగా ఉండి అహంకారపూరితంగా ఉంటే ఆత్మజ్ఞానం అనేది ఆ భగవంతుడి జ్ఞానం. ఇక్కడ మనం ఆత్మజ్ఞానం అంటే ఏం లేదు, భగవంతుడి గురించి, ఈ బ్రహ్మాండం గురించి, ఈ బ్రహ్మము గురించి తెలుసుకునే జ్ఞానమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానము అని చెప్తూ ఉంటారు. మరి ఇది నీకు రావాలి అంటే ముందు నీ వదులుకోవలసినవి వదులుకుంటూ, ఏది నేర్చుకుంటే, ఏది చేస్తే ఇవన్నీ నాకు అలవడతాయి అనుకుంటే మరి అక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి. మరి ఇక్కడ నేర్చుకోవాలి అంటే మనం ఎలాంటి ప్రవర్తన ఉండాలి అన్నది ముందు కొన్ని విషయాలు, మరి కొన్ని నేను నేర్చుకున్నవి, నేను పుస్తకాల ద్వారా స్వీకరించినవి ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. మరి మొట్టమొదటిది, అది మనకి మిత్రులుగా ఉంటాయటండి 6. అంటే అనుక్షణము ఉన్నత స్థితి వైపుకి మనని తీసుకువెళ్తాయి. ఫస్ట్ ఏంటంటే సత్యవాక్ పరిపాలన. సత్యాన్నే మాట్లాడాలి, సత్యంగానే జీవించాలి. సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఆచరించవలసింది అదండి. ఎందుకంటే కర్మలే మనని అధోగతికి తీసుకెళ్తాయి. కర్మలే మనని ఊర్ధ్వం వైపుకి తీసుకువెళ్తాయి, ఊర్ధ్వలోకాలకి. అంటే అధోలోకాలకి తీసుకెళ్లేవి కర్మలే, ఊర్ధ్వలోకాలకి తీసుకువెళ్ళేవి కర్మలే. అధోలోకాలకి తీసుకువెళ్ళేవి అంటే పాపకర్మలు.
దొంగతనం, అహింస, వ్యభిచారం, ఎదుటివాడిని పీడించడం, ఇవన్నీ కూడా హత్యలు చేయడం, ఇవన్నీ కూడా నిన్ను అధోలోకాలు తీరుస్తుంది. కానీ పుణ్యకర్మలు కాకుండా నువ్వు ఏకంగా జ్ఞానకర్మలు, జ్ఞానం పెరగాలి అనే స్థితికి వచ్చేసావు. పుణ్యము అంటే స్వర్గలోకం వరకే, కానీ జ్ఞానం కావాలి అంటే ఆ పై 3 లోకాల్లోకి భూమి మీద ఉండి జ్ఞానం సంపాదిస్తేనే ఆ పైన 3 లోకాలకి అర్హత ఉంది అని మీకు రాఘరావు గారు చెప్తున్నారు. మరి ఆ జ్ఞానం పొందాలంటే ఉన్న అర్హత ఏంటి? నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఆ జ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలి, సాధన కుదరాలి. సాధన కుదరకుండా నేర్చుకుని వినేస్తే చిలకలాగే ఉంటావు, కానీ మనిషిలా ఉండవు. వినడం గొప్ప కాదు, ఆచరణలో తెచ్చుకోవడం గొప్ప. నువ్వు ఆచరించలేకపోతున్నావంటే నీ ఆహారంలో, విహారంలో లోపము. అది సరి చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. చెప్పడం గొప్ప కాదు, ఆచరణలోకి వచ్చిందా లేదా చూసుకోండి. వినడం గొప్ప కాదు, ఆచరణలో పెట్టుకుంటున్నామా లేదా అని చూసుకోండి. కొన్నాళ్ళు జనాలు కొన్ని నమ్ముతారు, కానీ మనం ఆత్మజ్ఞానిగా, బ్రహ్మజ్ఞానిగా మిగలాలి అంటే ఏది భూమి మీద ఆచరణలో ఉండాలి? సత్యవాక్ పరిపాలన. నోటి ద్వారానే ఫస్ట్ చేసే కర్మలన్నీ చాలా మటుకు మనం నోటి ద్వారా చేస్తామండి. అందుకే వాక్క్షేత్రాన్ని సరిచేసుకో అంటారు యోగులు. మరి పత్రికారు కూడా మనం అసందర్భంగా మాట్లాడే మాటలను ఒక్కడు కూడా ఆయన ఒప్పుకోడు. వాక్కు సరిగ్గా ఉంచుకో అంటారు. ఎందుకంటే వాక్కు ద్వారా వచ్చే కర్మలు మరి అది మనని ఎంతో కిందకి తారుస్తుంది. మనకు తెలియకుండా పైసా ఖర్చు లేకుండా మాట్లాడేవచ్చు అనుకుంటాం మనం. ఎందుకంటే ఇదేం కొనక్కర్లేదు అనుకుంటున్నాం, కానీ ఆ పైసాల కంటే కూడా ఎక్కువ ఆత్మశక్తి పోతోంది మనకి ఆ వాక్కు ద్వారా. అందుకే మన నోటంటే ఎప్పుడు ఏం రావాలి? ఏ వాక్కులు రావాలి? సత్యవాక్కులే రావాలి. ఆ సత్యమే పలకాలి, ఆ సత్యంలోనే జీవించాలి. అందుకే ఎక్కడో కృతయుగంలో ఉన్న సత్యహరిశ్చంద్రుణ్ణి నేడు యుగాలు మారిన కలియుగంలో కూడా ఈవేళ సత్యవాక్ పరిపాలన అంటే ఎవరిని ఉదాహరణగా తీసుకుంటున్నారంటే సత్యహరిశ్చంద్రుణ్ణి. ఆయన హరిశ్చంద్రుడికి ఇంటి పేరే సత్యంగా మారిపోయింది. మరి ఎన్ని కష్టాలు భరించాడు. రాజ్యం పోయింది, భార్య పిల్లలు పోయారు, కాటికాపరగా బతకాల్సి వచ్చింది. అయినా సరే ఎన్ని పరీక్షల్ని ఎదుర్కొన్నాడు. మరి విశ్వామిత్రుడు ఎంత ప్రయత్నం చేశాడు ఆయన చేత అబద్ధం చెప్పించాలని. కష్టాలైనా పడ్డాడు భార్య పిల్లల్ని. అంటే 3 ఏషనాత్రయం అని మనకు ఉన్నాయి చూడండి. మొన్న మనం చెప్పుకున్నాం. ఏంటది? ధనేశన, ధారణేశన, పుత్రేషణ. ఈ ఏషనాత్రయం, ఈ 3 మనని అధోగతికి తీసుకెళ్తాయి. కానీ ఆ 3 కూడా అనుభవించి కష్టపడ్డాడు. ధనం పోయింది, బిడ్డలు పోయారు, కొడుకు పోయాడు, మరి భార్య వెళ్ళిపోయింది దగ్గర. మరి ఎన్ని కష్టాలైనా పడ్డాడు, కానీ మరి ఆయన సత్యాన్ని వదలలేదు, సత్యవాక్కులే పలికాడు. కాబట్టి ఈనాటికి కూడా సత్య హరిశ్చంద్రుడు అని, సత్యం అంటే వెంటనే ఉదాహరణగా ఆయన పేరు తీసుకుంటున్నాం. అది ఒక జ్ఞానిగా ఎదగాలని, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలి, ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళగలగాలి అంటే ఈ భూమి మీద నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే ముందు వాక్కును అదుపులో పెట్టుకోవాలి, ఎరుకతో మాట్లాడాలి, సత్యవాక్కులనే మాట్లాడాలి. పత్రికారు చాలాసార్లు మనకు చెప్పారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రాకూడదు. మన మాట మనకు ఉపయోగపడడం అంటే ఏంటది? అంటే మనం ఇక్కడ సత్యవాక్కులు పలికితే పైలోకాల్లో అధకర్మలు రాకుండా ఉన్నత కర్మల్లో ఉంటాం సత్యంలో జీవించినప్పుడు. అలాగే మనం పక్కవాడికి ఒరే నువ్వు ఈ దానం చేయి, ఆ దానం చేయి, లేకపోతే వాడిని శకునిలాగా చెత్త సలహాలు ఇచ్చినా, మరి పండితుల్లాగా దాన ధర్మాలు చేయి, పూజలు చేయి అన్నా 2 అధోలోకాలే. అంటే స్వర్గం వరకే. చెత్త పనులు చేస్తే ఇంకా కింద లోకాలు, పుణ్యం చేస్తే స్వర్గలోకాలు. కానీ ఉపయోగపడే మాట అనే పత్రికారు ఒక్క మాట వదిలేరు. అది గమనించుకుంటూ లోతుల్లోకి విశ్లేషణ చేస్తే ఎక్కడ ఉపయోగపడాలి? భూమి మీదే కాదు, అక్కడ లోకాల్లో కూడా వాడికి ఉపయోగపడాలంటే మహాత్ముల స్థాయికి వెళ్ళాలి. సత్యవాక్ పరిపాలన గాంధీ గారి స్థాయి ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే. మరి ఆ వాక్ ఏమైంది మనకి? సత్యవాక్ సత్యం పలకడం వల్ల ఏమైంది? అక్కడ ఉన్నత లోకాల్లోకి
మనం వెళ్తాం. అందుకే మహాత్ములు ఏం చెప్తారు అంటే ఫస్ట్ వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. వాక్కుల వల్లే కర్మలు వస్తాయి కాబట్టి ఒక జ్ఞానిగా ఎదగాలి. మరి ప్రపంచంలో ఉన్నప్పుడు గొప్పగా జీవించాలి. మరి ఆత్మ పైలోకాలకు వెళ్ళాలి అంటే ఫస్ట్ సాధకుడికి ఉండాల్సింది, జ్ఞానికి ఉండాల్సింది సత్యవాక్ పరిపాలన. ఇక రెండవది ఏంటి అంటే నిత్య అనిత్య వస్తు వివేకము. అయితే నిత్యమైంది ఏంటి, అనిత్యమైంది ఏంటో ముందు మనకి తెలియాలి. సాధనలోకి వచ్చి నిత్యం అనిత్యం ఏంటో తెలుసుకోకపోతే శుద్ధ వేస్ట్. కనిపించే రూపం ఉన్నది అనిత్యం, రూపరహితమైనది నిత్యం. ఇదే మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. రూపం ఏదైతే ఉందో అది అనిత్యం. ఎందుకంటే రూపం ఉన్నది సృష్టి చేయబడింది, రూపరహితమైన భగవంతుడి నీకు కనబడ్డు. ఆ రూపరహితమైన భగవంతుడిని తెలుసుకోవడానికే నీ ప్రయత్నం, నీ సాధన, నీ జ్ఞానం, ఈ ప్రయత్నం. అందుకే నువ్వు ఒక్కటి గమనించాలి, నిత్య అనిత్యం అన్నది అని ఒక మాట అనేసారు వాళ్ళు. అంటే ఏంటి నిత్యమైంది ఏంటి, అనిత్యమైంది ఏంటి అంటే రూపం ఉన్న ప్రతిదీ అనిత్యమే, రూపరహితమైన భగవంతుడే నిత్యం. నేను భగవంతుడి కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలంటే సాధన జ్ఞానం భూమి మీద నేను పెంచుకోవాలి అనే సత్యం తెలుసుకోవాలి. అందుకే ఈ రూపం మీద నేను మోజుపడ్డాను అంటే భగవంతుడు సృష్టి మీద మోజుపడ్డాను, కానీ భగవంతుడి మీద నేను మోజు పడలేదు అనేది నీకు వెంటనే రావాలి. దేని మీదైనా మనం మోజు పడ్డామంటే కొంతమందికి ఉంటుంది, ఏదైనా కావాలని కోరుకుంటారు. కోరుకున్నాక అది దక్కకపోతే వెంటనే నా జీవితం ఇంతే, నేనేమనుకుంటా అది అవ్వలేదు, రావట్లేదు అని వెంటనే నిరుత్సాహపడిపోతారు. అలా ఎందుకు అనుకోవాలి? సాధనా మార్గంలో ఉంటే అలా ఎప్పుడు అనుకోకండి. నెగిటివ్ మాట మన నోటంటే రావాల్సిన అవసరమే లేదు. నాకు అవసరమైతే ప్రకృతి నాకు ఇస్తుంది, అవసరం లేకపోతే ప్రకృతి నాకు ఇవ్వదు. నా నిర్ణయం కంటే కూడా ప్రకృతి నిర్ణయమే గొప్పది అనుకుంటే అనుకున్నవి రాలేదని ఎప్పుడూ బాధ ఉండదు. అందుకే ఒక కవి చాలా చక్కగా ఒక పాటలో చెప్పాడండి, మీకు గుర్తుండే ఉంటుంది, చాలా పాత పాట అది. ఆ కవి ఎంత గొప్పగా చెప్పాడో, అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని. ఎంత పాజిటివ్ థింకింగ్ నేర్పాడో చూడండి పాట ద్వారా. అంటే నువ్వు అనుకున్నవి పత్రిసారి మనకు చెప్పారు, కోరుకున్నవి రావు, నీకు కావలసినవి వస్తాయి. నీకు కావలసినవి వచ్చినప్పుడు నువ్వు నీ ద్వారా నువ్వేమన్నా ఎదుటి వాళ్ళకి ఇవ్వగలిగితే నీ ద్వారా విశ్వానికి అందుతుంది కాబట్టి నీకు అనంతంగా ఇవ్వబడతాయి, డబ్బైనా, శక్తి అయినా, జ్ఞానమైనా. అలాగే మన జీవితంలో మనం అనుకునేవి రాకపోతే ప్రాపంచిక జీవితంలో ఎలా ఉన్నామో మనం ఇప్పుడు అస్సలు మాట్లాడుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితం గురించే మనం మాట్లాడుకుంటాం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకున్నవి జరగకపోతే ఒక్కటే నిర్ణయించుకోండి, నాకంటే కూడా నా గురించి ప్రకృతికి తెలుసు, దైవానికి తెలుసు. నాకు అవసరమైతేనే అది నాకు అనుకున్నది వస్తుంది, అవసరం లేకపోతే రాదు. ఏది జరిగినా మన మంచికే అని అనుకోగలిగితే పాజిటివ్ థింకింగ్ లో ఉంటే కావాల్సినవి వస్తాయి. కానీ మనకి తెలియదు కదా అది నిత్యమా అనిత్యమా అని తెలియదు. తెలియనప్పుడు కోరుకుంటాం, తెలుసుకున్నాక అప్పుడు ఏమైతుంది, కోరికల లిస్ట్ మనకు తగ్గుతుంది. అందుకే ప్రతి యోగి, ప్రతి వాళ్ళు, ప్రతి ఉపనిషత్తు ఒకటే చెప్పింది, సాధనలో ఉన్నత శిఖరాలకి చేరాలి అంటే నిత్య అనిత్య వస్తు వివేకము సాధకుడికి తప్పనిసరిగా ఉండాలి. అంటే ఇది ఉండాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, రూపము అన్ని కూడా అనిత్యమే, రూపరహితమే నిత్యము. ఆ రూపరహితం ఎవరు? సృష్టిలో అన్ని భగవంతుడి చేత సృష్టించబడినవి అనిత్యమే, పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. కానీ భగవంతుడు ఒకడే నిత్యము. యుగాలు మారినా, జగాలు మారినా మార్పు లేనిది భగవంతుడే కాబట్టి భగవంతుడు ఒక్కడే నిత్యము. ఆయన వెనకాతలు నేను పడాలి, కానీ ఈ రూపం అట్ల మీద నేను పడాల్సిన అవసరమే లేదు అని ఉన్నప్పుడు ఎప్పుడూ మనసు శాంతిగానే ఉంటుందండి. వస్తే అనుభవిద్దాం, వచ్చింది నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అని అనక్కల. అది ప్రకృతి మనకి ఇస్తారు. అది డబ్బైనా, జ్ఞానమైనా, శక్తి అయినా, ఎవరైనా ఏదైనా మనకిస్తే
అందుకే పత్రిసారి మనకు ముందే చెప్పారు, ఇన్ని మాటలు అనేస్తామని. ప్రతి విషయాన్ని ఆయన అనుక్షణము, తల్లి కన్న బిడ్డలను కూడా అంత జాగ్రత్తగా చూసుకోదటండి. ఒక సద్గురువు మాత్రమే తన శిష్యుల్ని చూసుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జన్మకి తల్లి బిడ్డల బంధం, మరు జన్మకి బంధం ఉండదు. నా బిడ్డ అని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 100 సార్లు అనుకుంటాం. కానీ ఇది ఈ జన్మ బంధమే. తల్లి బిడ్డల సంబంధం కానీ, భార్యాభర్తల సంబంధం కానీ, అన్నదమ్ములది కానీ, అత్తమామలది కానీ, ఏదైనా ఈ సంబంధం ఇప్పటి వరకే. కానీ గురువు సంబంధం 7 జన్మల బంధం అటండి. 7 జన్మల వరకు గురువు శిష్యుడిని తయారు చేయడానికి కూడా పుడుతూనే ఉంటాడట, తయారు చేస్తాడట. అందుకే గురువు రుణం తీర్చుకోలేంది అంటారు. ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు. నిన్ను దైవానికి దగ్గర చేసేది గురువే. అందుకే గురువుకి విధేయుడివై, వినమ్రుడివై ఎప్పుడూ ఉండాలి అంటారు. మరి ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ గురువు ద్వారా ఈ జ్ఞానం పొందేమో, నిత్యమైంది ఏంటి, అనిత్యమైంది ఏంటి అని. ఈ రోజు పత్రిగారు మనకి ఈ జ్ఞానం ఇవ్వకపోతే మన స్థితి ఎలా ఉండేదో ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే అసలు భయం వేస్తుంది. అందరూ భయంతో కొట్టుకుంటే మనం ఇంత ఆనందంగా కూర్చొని జూమ్ క్లాసులు చేసుకుంటూ జ్ఞానం చెప్పుకుంటాం. ఎన్నో కొత్త విషయాలు మనము తెలుసుకుంటున్నామంటే ఆ గురువు వల్లే కదండి. అందుకే అనుక్షణము గురువుకి కనబడినా కనబడకపోయినా విధేయుడివై ఉండాలి, వినమ్రుడివై ఉండాలి. 2వ పాయింట్ ఏం చెప్పారు? నిత్య అనిత్య వస్తు వివేకం. నిత్య అనిత్య అంటే అర్థం ఏంటి? రూపమున్నవన్నీ అనిత్యమే, రూపరహితమైనవే నిత్యము. అంటే రూపమున్నవన్నీ నశించేవే, రూపరహితుడైన భగవంతుడే నిత్యము. ఇక 3వ పాయింట్కి వస్తే సమబుద్ధి. ఇది కూడా జ్ఞానికి ఉండాలి. అంటే బుద్ధి అంటే మన జీవితంలో ఏదైనా నిర్ణయించేది బుద్ధే. ఇలా చెయ్యి, ఈవేళ తెల్లవారుజాని జ్ఞానం చెయ్యని బుద్ధే చెప్తుంది. జూమ్ క్లాస్ లో కూర్చుని జ్ఞానం విను అని బుద్ధే చెప్తుందని నిర్ణయిస్తుంది. నిర్ణయించేది బుద్ధి. అయితే మన జీవితంలో నిర్ణయాలు చేసేది బుద్ధి కాబట్టి ఎలా ఉండాలి? నా కులం వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు, నా చుట్టాలు, నా బంధువులు, ఇది కాదండి సమానత్వం. మరి అన్నమాచార్య చెప్పాడు అందరిలో ఉన్నది ఒక్కటే అని. మరి ఇది మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వాళ్ళని, అయితే నా కులం, నా చుట్టం, నా మానవుల వరకు వెళ్తున్నాం. మానవుల వరకు బాగానే ఉంది. అందుకే అనాథాశ్రమాలు ఉన్నాయి, ఓల్డేజ్ హోమ్ ఉంది. మరి అక్కడ కూడా కోడిగుడ్లు వేసేసి అక్కడ కూడా మాంసాహారం పెట్టామంటే మనకి సమబుద్ధి ఉందట. సాటి జీవుల మీద మనకు ప్రేమ లేదు. మరి అందుకే నీకు నీ కులమే చూసుకుంటే, నీ వాళ్ళనే చూసుకుంటే అది సమబుద్ధి ఉన్నట్టు కాదు. అందరి మీద ప్రేమ చూపించాలి. నేను చిన్నతనంలో గాంధీ గారి గురించి 1 year స్పీచ్ స్టేజ్ మీద ఇచ్చినోడు గాంధీ గారిని బాగా అధ్యయనం చేశాను. ఆయన అన్ని కులాల వాళ్ళని, హరిజనుల్ని సైతం కూడా ప్రేమించాడు. హరిజనులు కూడా వేరుగా చూడలేదు. అంత గొప్పవాడు అని నేను చదివినప్పుడు నా ఇన్స్టిట్యూట్ లో హరిజనులకు కూడా నేను విద్య నేర్పించానండి. ఎందుకంటే గాంధీ గారు అంత గొప్పదాన్ని కావాలి అంటే 100కి 100% నేను ఆయనలా చేయలేను. కానీ 1% అయినా ప్రయత్నిస్తే చేయగలనేమో అనుకునేదాన్ని నేను. అలా కుర్చీలో కాలిపోయాక కుర్చీలో కూర్చుంటాను. కానీ ఇన్స్టిట్యూట్ లో నేను నేర్పినప్పుడు పిల్లలతో సమానంగా కింద కూర్చుని నేను నేర్పేదాన్ని. ఎందుకంటే నేను కుర్చీలో కూర్చోగానే నేను గొప్పదాన్ని, దీనికి ఓనర్ని, నేను ఇలాగా అలాగా అనుకుంటాను. అంటే ఎంతైనా కొంతైనా మన ప్రయత్నం ఈ జన్మకి చేస్తే ఇంకొంచెం అది ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పించి నా కులం అని అంటే చూడండి, మనం కులం అంటే ఏంటంటే మనం పూర్వం రోజుల్లో ఎక్కడైనా దేవస్థానాలు సత్రాలకు ఉంటే క్షత్రియ సత్రం అని, మరి కమ్మ, కాపు, ఇట్లా కులాల విభజన ఉంది. వాళ్ళకే పర్మిషన్లు ఉన్నాయి. కానీ వాళ్ళకి అది తప్పు కాదు, వాళ్ళ జ్ఞానం అంతే. కానీ మనం ఒక గొప్ప గురువుని పొందాం, ఒక సద్గురువుని పొందాం. ఆత్మపరంగా చూస్తే అందరూ ఒకటే, శరీరపరంగా వేరు వేరు అని ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నామో కొందరి మీద మమకారం, కొందరి మీద ద్వేషం, కొందరి మీద అనురాగం, ఇవన్నీ మనకు ఉండకూడదు. అందరినీ సమబుద్ధితో చూడగలగాలి. అలా చూసినప్పుడే మనము ఎదగగలం.
ఇక కారుణ్యము, కరుణ. మన కింద వాళ్ళు అందరి మీద కరుణ చూపించే శక్తి మనకి రావాలి. అంటే కింద వాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళేనా అనుకుంటామండి. కాదండి, జంతువులు కూడా మన కింద వాళ్ళే. ఎప్పుడైతే మనని వాటిని చంపేయగలుగుతున్నామో అది శక్తి పరంగా మనకంటే కింద వాళ్ళు. మరి అందరి మీద కరుణ చూపించాలి. మన వాళ్ళకే, మన మానవులకి మీదే కరుణ కాదు. మరి కరుణామయుడు, దయామయుడు అని బిరుదులు ఉన్నాయి కొంతమంది దేవుళ్ళకి. మరి వాళ్ళ దేవుణ్ణి అలా అనుకున్నప్పుడు కరుణామయుడు అంటే ఒక్క మానవుల మీదే కరుణ కాదండి. మరి అలా పూజిస్తాము, ఇలాగా మాంసాహారం తింటున్నాం. మరి మన వాళ్ళు కూడా చాలా మంది అమ్మవారికి కావాలని బలులు ఇస్తారు. మరి చిన్న జీవుల మీద కరుణ చూపించకపోతే, అందుకే నీ కింద వాళ్ళనికి మీద నీకు దయ చూపించకపోతే నీ పైవాడి దయ నీ మీద రాదు. ఎందుకు అంటే మనం కింద వాళ్ళని ఎప్పుడైతే కరుణ చూపిస్తామో మన పైవాడి కరుణ మన మీద ఉంటుంది. కానీ మనం ఇప్పుడు సరి అయిన సత్యం మనకి ఎవరు బోధపరచుగా, సరి అయిన ఆత్మజ్ఞానం, సరి అయిన ఆత్మజ్ఞానం అంటే ఒక్కటే గమనించండి. పూజలు చేయడం, దేవుళ్ళకి పూజలు చేసేయడం, దేవుళ్ళకి ఇది చేసేయడం, తీర్థయాత్రలు తిరగడం, జపాలు చేయడం, వీటి వల్ల ఏనాడు ఆత్మజ్ఞానం కలగదు. ఎప్పుడైతే ఎవరిదే శరీరాలు వేరు కానీ అందరిలో ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుడు ఒక్కడే అని చెప్తారో అదే సరి అయిన ఆత్మజ్ఞానం అండి. మరి అలాంటి జ్ఞానం పత్రిగారు మనకిచ్చారు కాబట్టి ఎలా ఉండాలి, మానవుల మీద ఒక్కటి మీదే కాదు కరుణ. మరి చూడండి, మరి గాంధీ మహాత్ముడు సాటి మానవుల మీద కరుణ చూపించాడు, ఆయన మహాత్ముడయ్యాడు. మరి పత్రిగారు సాటి జీవుల మీద కరుణ చూపిస్తారు. మానవులకే కాదు స్వతంత్రం, ప్రతి జీవికి స్వేచ్ఛగా తన ఆయుష్ ముగిసే వరకు బతికే అర్హత ఉంది అని ఎలుగెత్తి చాటాడు, మనని నేర్పించాడు, మనని ఆ బాటలో పయనింప చేస్తున్నాడు. అంతే అసలైన కరుణామయుడు ఎవరు అంటే పత్రిగారు. మొదట్లో ధ్యానాన్ని పరిచయం అయినప్పుడు పత్రిసారి చెప్పేవారు, అమ్మా నేను ఈ భూమి మీద పుట్టిందే జీవులందరికీ స్వేచ్ఛగా బతకడానికి కావలసిన ప్రయత్నం అంతా చెయ్యడానికే నేను భూమి మీదకి వచ్చాను. నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఏ జీవి కూడా అర్ధాయుష్తో చనిపోకూడదు. అలా చనిపోకుండా ఉండడం కోసమే నా ఈ ప్రయత్నం అంతా అని సార్ మొదట్లో చెప్పేవారు. ఖచ్చితంగా చేస్తారు సార్. భగవంతుడి బిడ్డల్ని ఎవరైతే కాపాడతారో వాళ్ళకి వెనకాతలుండి నడిపించే శక్తి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అని నాకు పత్రికను చూస్తే అర్థమైంది. ఎందుకు అంటే ఎవరి ద్వారానో ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటాడు. హింస పెరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ఏదో రూపేణా మరి భూమి మీదకి అవతరిస్తూ ఉంటారు. అంటే అవతరించడం అంటే కర్మ ఉన్న జన్మల్ని జన్మ అంటారు, కర్మతో వచ్చిన జన్మల్ని. కర్మ లేకుండా ఈ భూమి తల్లి, ఈ పొడమి తల్లి భారాన్ని తగ్గించి ఈ పొడమి తల్లి క్షోభని తగ్గించాలి మరి అని అనుకుంటూ భూమి మీదకు వచ్చిన వాళ్ళని అవతార పురుషులు అంటారు. అలా వచ్చిన వాడే పత్రిజీ. మరి అందుకే ఏ జీవి కూడా అర్ధాయుష్తో చనిపోకూడదు అని ఎంత బాగా చెప్పి మన చేత కూడా అవి చేయిస్తున్నాడు. మనం కూడా అదే చెప్తున్నాం. ఆయన అంతా చెయ్యకపోవచ్చు, కానీ ఎవరికి ధ్యానం నేర్పినా మనం ముందు శాకాహారం మీరు ధ్యానం చెయ్యండి చెయ్యకపోండి కానీ శాకాహారం తినండి అని మనం మొదటే ఆ మాట చెప్పగలుగుతున్నాం. అంటే మనలో కరుణ అనేది ఉంది కానీ అది బయటికి రాలేదు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక ఆ కరుణ కూడా బయటికి తీసుకొచ్చాడు. సమబుద్ధి వచ్చింది, కరుణ వచ్చింది, సత్యం చెప్పడము వచ్చింది, నిత్యమేదో అనిత్యమేదో కూడా మనకి తెలిసింది. మరి సత్శీలన, శీలం ఎప్పుడు కరెక్ట్ గా ఉండాలండి మనకి. ఆ శీలాన్ని పోగొట్టుకుంటే సర్వము పోతుందట. మరి ప్రహ్లాదుడు అన్ని దానం ఇస్తాను కానీ నా శీలాన్ని మాత్రం ఎవరికి ఇవ్వను అన్నాడు. ఎందుకు అంటే శీలం పోతే సర్వం పోతుంది. మరి రావణాసురుణ్ణి చూస్తే
ఏమైంది? ఆ శీలం పోగొట్టుకుని మొత్తం సమస్త లంక ఎంతో అద్భుతమైన లంక అండి, అందమైన లంక. మరి రావణుడు ఎలా తెచ్చుకున్నాడో తెలుసా మీకు? అది చెప్తాను మీకు. పార్వతీదేవట శివుణ్ణి ఇల్లు కావాలని అడిగిందట. శివుడు చెప్తాడు, వద్దు, మనకి ఈ శ్మశానమే బాగుందంటే, కాదు కాదు ఇల్లు కావాలి. మరి కావాలి అన్నప్పుడు కట్టారు. మరి గృహప్రవేశానికి బ్రాహ్మణుడు రావాలి కదా. రావణాసురుడు, రావణ బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానం పొందాడు కాబట్టి బ్రాహ్మణుడిగా గృహప్రవేశం చేయించడానికి రావణుడు వెళ్ళాడట. వెళ్తే ఆ అందమైన లంకా నగరం చూస్తే ఎంతో మోజు పుట్టింది. సరే, ఈశ్వరుడు అడిగాడు, నీ దక్షిణగా ఏమివ్వనైతా, నాకు ఈ అందమైన లంకా నగరం ఇయ్యే అని చెప్తాడట. అప్పుడు రావణాసురుడికి లంకానగరం ఇచ్చేస్తాడట. మళ్ళా పార్వతీదేవి శివుడు శ్మశానానికే కాపురానికి వెళ్ళిపోయారు. అందుకే కోరక వచ్చింది కాదనరాదు, కోరి సాధించరాదు, అదే చెప్తారు. మరి వద్దు అన్నా సరే పార్వతి అడిగింది, కానీ అడిగి తెచ్చుకుంది, కానీ పాపం తన దగ్గర లేదు. అలాగా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ లంకా నగరం, అందమైన లంకా నగరం మరి రావణాసురుడు వశమయ్యింది. కానీ ఆ లంక తెచ్చుకున్నవాడు తనే. మరి అలాగే కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉంది, నా దగ్గర ఉండకపోతే ఎలా అని కుబేరుడి మీద జయించి పుష్పక విమానం తెచ్చుకున్నాడు. ఇలా ఎంత బలవంతుడైనా, ఎన్ని సశాస్త్రాలు చదివినా, 4 వేదాలు అవపోసన పట్టినా, అఖండమైన ఖండయోగం చేసినా శీలం పోయింది కాబట్టి సర్వము పోయింది. తన జీవితంలోనే అత్యున్నత స్థితి చూశాడు, తన జీవితంలోనే అతి హీనమైన స్థితి చూసుకున్నాడు. తన కళ్ళ ముందే కొడుకులు పోయారు, తన కళ్ళ ముందే వంది మాగతులు పోయారు, ఎంతో మంది లంక సర్వనాశనం చేసుకున్నాడు తన కళ్ళ ముందే. మరి ఇవన్నీ చూస్తే మనము శీలానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మరి ఆలోచించండి. అలా ప్రాధాన్యత ఇస్తేనే మనం గొప్పగా ఎదగగలం. మరి రాముడు ఆ శీలానికి ప్రాధాన్యత ఇచ్చాడు, గొప్పవాడు. ఇది ఎలాగో మీకు చెప్తాను. ఒకరోజు రాముడు లంకకు వెళ్ళి యుద్ధం చేయాలనుకున్నప్పుడు చెట్టు కింద కూర్చున్నాడట. చెట్టు కింద కూర్చుంటే సీత ఎప్పుడు రామా 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 అనుకుంటుంది. మండోదరి అనుకుందట, ఎందుకు ఇంత అడవిలో ఇన్ని కష్టాలు పడుతుంది, రావణాసురుడు బెదిరిస్తున్నాడు, కానీ తను రాముణ్ణి వదలట్లేదు, రామా రామా అనుకుంటుంది. నా భర్త వస్తాడనుకుంటుంది. అసలు ఆయన ఎంత గొప్పవాడు, ఒక్కసారి చూసి వద్దామని మండోదరి వస్తోందట. ఆయన చెట్టు కింద కూర్చున్నాడు, ఆయన పాదాల మీద ఎండ పడుతోందట, రాముడి పాదాల మీద. అప్పుడు వస్తున్న మండోదరి నీడ రాముడి పాదాల మీద పడిందట. అది స్త్రీ వస్తోంది అని వెంటనే ఆ పాదాలు వెనక్కి తీసుకున్నాడట రాముడు. అప్పుడు మండోదరి అంటుందట, పరాయి స్త్రీని నీడ సోకుతేనే మైల పడిపోతావనుకున్న రాముడెక్కడ, పరాయి స్త్రీని పొందుకోరిన రావణుడెక్కడ, అందుకే సీతమ్మ ఇంత ఆరాధించిందా అనుకుందట. మరి చూడండి, శీలం అంటే అది పరాయి స్త్రీ నా పక్కలోకి రావాలి, పరాయి పురుషుడు నా దగ్గర రావాలని కోరుకోవడం శీల కాదు. భగవంతుడు చూసేది సత్శీలము, అది కూడా ఉండాలి. మనం ఎంత ప్యూరిఫై అయిపోతామో భూమి మీద అంత అత్యున్నత స్థాయికి వెళ్ళగలవండి. అది అవకాశం భూమి మీద ఉన్నవాడికే ఉంటుంది. మనం చనిపోయాక చేసేది ఏమీ లేదు. ఈ ఆత్మ ఈ శరీరాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ శరీరంతో ఎంత గొప్ప పని చేయాలి, ఈ మనసుని ఎంత గొప్పగా ఉన్నతీకరించుకోవాలి అన్నది మనకి ముఖ్యం. ఇక పాత్రదానము అంటే మనకి ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి. ఇప్పుడు పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ పాత్రదానం లేదు, అక్కడ గొప్ప దానం ఉంది. అసలు పూర్వం రోజుల్లో ఏదైనా సరే ఒక ఫంక్షన్ చేస్తే, అది గృహప్రవేశం అవనివ్వండి, కన్యాదానం అవనివ్వండి, ఏదైనా సరే అన్నదానం జరగాలి అనుకునేవారు. ఎందుకు అంటే ఏ దానం ఎదుటి వాడికి ఇచ్చినా అది తృప్తి ఉండదు, అన్నదానంలో తృప్తిగా ఉంటాడు. అన్నదాత సుఖీ భవ అంటాడు. అంటే ఏ మహాత్ముడు ఆశీర్వచనం పలికాడో, ఎవరికి వాక్శుద్ధి ఉందో దానివల్ల వాడు ఉన్నతీకరించబడతాడని అన్నదానం అనేవారు. మరి ఇప్పుడు ఏమైంది, అలాంటి దానాల్లో
మరి చేస్తున్నా గొప్ప కోసం చేస్తున్నాం కానీ మరి దానం కింద కాదది. మరి ఇప్పుడు చేసే ఈ దానాలు దానం కాదు. అవసరమైన వాడికి, ఆకలితో ఉన్నవాడికి, వాడి అర్హత ఉన్నప్పుడు ఇవ్వి. అవసరం ఉంది, అవతల వాడికి ఏదీ లేదు అప్పుడు ఇయ్యి. లేదు ఆడు ఆకలితో ఉన్నాడు అప్పుడు పెట్టు. అంతేగాని కెలికి పారేసే దానాలు అవి దానం కాదండి. అందుకే పాత్ర దానం ఉండాలి. అవసరమైన వాడికే మనం పెట్టగలగాలి, అది దానం. ఇవన్నీ అలాంటి దానం యోగంలోకి ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటి భోగ దానాలన్నీ కూడా డబ్బు వేస్ట్ చేసుకున్నందుకు మనం కిందకి దిగజారిపోతాం. ఈ డబ్బంతా ఎవరిది? భగవంతుడిది. మనని అనుభవించడానికి మాత్రమే అర్హత ఉంది, వేస్ట్ చేయడానికి మనకి అర్హత లేదు. నువ్వు మంచి పనులు చేయడానికి ఉపయోగించావా, భగవంతుడు మెచ్చుకుంటాడు. నీ గొప్ప కోసం, నీ పేరు కోసం, నీ అహం కోసం ఖర్చు పెట్టావా, నెక్స్ట్ నీకు అలాంటి అర్హతని నువ్వే పోగొట్టుకున్నవాడు. అందుకే పాత్ర దానం కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ మనకు ఉండాలి. ఏమిటి? సత్యపాలన, నిత్యానిత్యము, వివేకము, సమబుద్ధి, కారుణ్యము, శీలము, సత్శీలం. సత్శీలం మామూలు శీలం కాదండి. సత్శీలము అంటే భగవంతుడి మీదే నీకు ఉండాలి, కానీ ప్రపంచం మీద, పరాయి వాళ్ళ మీద కాదు అది ఉండేది. అది తర్వాత పాత్రదానం. ఈ 6 మనని భూమి మీద ఉండగా ఒక ఉన్నతం వైపు తీసుకువెళ్ళడానికి, ఈ ప్రవర్తన కరెక్ట్ గా ఉండడానికి, సరి అయిన సాధన, సరి అయిన జ్ఞానం పొందడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అందుకని మనము పైలోకాల గురించి తెలుసుకోవాలి, వెళ్ళడానికి భూమి మీదే ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే మనము ఎదుగుదల ఉంటుంది. ఇవన్నీ ఈ లక్షణాలు ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు చాలా ఈజీగా సాధన అయిపోతుంది, చాలా ఈజీగా జ్ఞానాన్ని పెంచుకోగలం. మనసు మాలిన్యంతో ఉన్నంతసేపు వింటామే కానీ, చెవులు అక్కడ పెడతామే కానీ ఒక్కటి కూడా నీలోకి వెళ్ళదు. మనసు ఎంత శుద్ధత్వంలో తీసుకొస్తామో ఈ జ్ఞానపరమైన విషయాలు అంత నీ లోతుల్లోకి, అంతరాల్లోకి వెళ్ళిపోతాయి. ఆ మనసు యొక్క మాలిన్యాన్ని తొలగించుకునే మార్గమే ధ్యానం. అందుకే ఫస్ట్ ధ్యానం చేయాలి, తర్వాత జ్ఞానం వినాలి, ఈ సత్పురుషుల యొక్క సాంగత్యం చెయ్యాలి. ఈ 3 చేసినప్పుడు ఇంకా పెంచుకోవాలి, స్వాధ్యాయం చెయ్యాలి. ఇవన్నీ సార్ మనకు చెప్పారు కాబట్టి ఆచరిస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాం. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.